అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ దందా ఆగడం లేదు. పెద్ద ఎత్తున నిల్వలు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్న రేషన్ మాఫియా రెచ్చిపోతూనే ఉంది. దీని వెనుక కొందరు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండటమే అక్రమాలకు కారణమనే వాదన వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ప్రైవేటు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం బస్తాలను గుర్తిస్తున్నారు. చాలా మంది డీలర్లు కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా కేజీకి 10 రూపాయలు చెల్లిస్తున్నారు. ఆ బియ్యాన్ని సిండికేట్ ద్వారా కేజీ 18 రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు. రేషన్ మాఫియా దగ్గర కొన్నాళ్లు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు తరలించి కేజీ 25 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీన వీరులపాడు మండలం జయంతిలో 295 బస్తాల రేషన్ బియ్యం పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 4వ తేదీన గంగూరులోని ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 20 లక్షల విలువైన 2549 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులతో కలిసి అధికారులు పట్టుకున్నారు. దీని వెనుక కడప జిల్లాకు చెందిన వారని తేలింది. గత 2 నెలల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 25 చోట్ల అక్రమ నిల్వలు గుర్తించి కేసులు నమోదు చేశారు. పౌర సరఫరాల శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్న రేషన్ దందా మాత్రం ఆగడం లేదు. స్థానిక నాయకులు మండలానికో సిండికేట్ ఏర్పాటు చేసి మరీ ఈ కథ నడిపిస్తున్నారు. గుడివాడ, నందిగామ, పెనమలూరు, జగ్గయ్యపేట, విజయవాడ గ్రామీణం, మైలవరం ప్రాంతాలను రేషన్ దందాకు అడ్డాగా మార్చేశారు. డీలర్ల నుంచి సిండికేట్కు నెలవారీ మామూళ్లు అందుతున్నాయి. అక్కడి నుంచి మండలానికి నెలకు 10 లక్షల చొప్పున కొందరు ప్రజాప్రతినిధులకు ముడుపులు చేరుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాం నుంచి దందా చేస్తున్న వారే ఇప్పటికీ అక్రమాల్లో కీలకంగా ఉన్నారు. రేషన్ అక్రమాలపై దాడులు కొనసాగిస్తామని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల డీఎస్ఓలు మోహనరావు, వాణి చెబుతున్నారు.